మొదటి కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం ఓ మాట చదువుకుంటాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మొదటి మాట చదువుకుందాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం మొదటి మాట. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మళ్ళీ చదువుదాం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. గల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు. సమయంలో మరో ప్రేమ నీ పాదాలు చెందుకొస్తున్నాము. కనుకరించండి, సహాయించండి. ప్రభు దినంలో మీ సన్నిధి మమ్మల్ని తీసుకొచ్చారు. మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచము. చదివిన లేఖన భాగం ద్వారా ఇంకా అనేక విషయాలు మాతో మాట్లాడి ప్రభువా మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. నీ ప్రజలకు వాక్యము అర్థం చేసుకునే మనస్సును, గ్రహించుకునే మనస్సును, వినగల చెవిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే నన్ను కూడా బలపరిచి మీ సాధనంగా వాడుకోండి నాయన. మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్ములను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. ఈ దినము మాకు ఇచ్చిన ఈ ప్రభు దినంలో మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు అవగాహన కలుగజేయమని కోర్చు. ఈ సన్నిధిని మాతో కూడా ఉంచమని. ఇంకా రావాల్సిన ప్రజలు ఉన్నారు, క్షేమంగా తీసుకొని రండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ మాట గమనించండి. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. కనుక మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. చూడండి, మరి దేవుడు మన జీవితాల్లో తన కృపను మనకు అనుగ్రహించి తన కృప ద్వారా మన కొరకై కలుగు చేసిన అనేకమైన కార్యములను బట్టి, అంటే ఏ విధమైన కార్యములు జరిగించి ఆయన తన కృప మనకు అనుగ్రహించాడు, అటు విషయాలను మనము జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించాలంటున్నాం. ప్రభువా నేనేమై ఉన్నాను, అది నీ కృపేనయ్యా అని చెప్పి మన ప్రభువుని ఆరాధించలాగున కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుని దేవుడిని ఆరాధిస్తాం. చూడండి, మొట్టమొదటిగా 2వ కొరింథీ 6వ అధ్యాయం. కొన్ని దినాలు, కొన్ని సందర్భాలు దేవుడు మనకు చేసిన కొన్ని కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుడిని ఆరాధిస్తాం. మొట్టమొదటిగా 2వ కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. 2-3 వచనాలు, లేకపోతే 2వ వచనం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆ మాట గమనించండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కనుక దేవుడు మన కొరకై చేసిన తన కార్యాలు లేదా తన యొక్క మేళ్ళు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉన్నాం. చూడండి, ఆయన కృప, నేనేమై ఉన్నానో అది నీ కృప అని చెప్పి ఈ అనుభవంలో దేవుడు మనకు కలుగు చేసే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. మొదటి సంగతి ఏంటంటే మన రక్షణ దినం. మొదటి విషయం ఏంటంటే రక్షణ దినం. ఆయన చేసినటువంటి తన యొక్క ఉపకారములు, మేలుల్లో మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది రక్షణ దినము అనే మేలు. కనుక మన జన్మదినము కంటే కూడా రక్షణ దినం ఎంతో ప్రాముఖ్యమైనది. సరే, మన జన్మదినం కంటే కూడా మన రక్షణ దినం ఎంతో ప్రాముఖ్యమైనది. చూడండి, దినాల్లో మరి జన్మదినము, మరణ దినము, తర్వాత మన జీవిత దినాలలో ఎన్నో రకాలైనటువంటి ప్రాముఖ్యమైన సంగతుల కంటే కూడా రక్షణ దినము
గొప్పదైన కార్యం. సరే, కనుక దేవుడు మన కొరకై జీవించిన తన యొక్క కృప అనేకమైన మేళ్ళతో మనల్ని నింపేదిగా ఉన్నది. ఆ మేళ్లలో మొట్టమొదటిది ఏంటంటే రక్షణ దినము అనే మేలు. మన జీవితంలో రక్షణ దినం ఉంది, చూసారా? రక్షణ దినం. అందుకే నేను నిన్ను ఆదుకుంటుని అన్నాడు. చూసారా? 2వ వచనంలో ఏముంది? నేను రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. రక్షణ దినమందు నిన్ను అంటే చూడండి, మన జీవితాల్లో దేవుని కృప ద్వారా మనం రక్షించబడినాం. అందుకే 6వ అధ్యాయం 1వ వచనంలో 2వ వరుసలో మొదటి వరుసలో కూడా మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము అని మొదలుపెట్టి 2వ వచనంలో ఏమంటున్నాడు? రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకున్నాను. కనుక చూడండి, మన జీవితంలో దేవుడు చేసిన అత్యంత ప్రాముఖ్యమైన మేలు ఏదైనా ఉందంటే రక్షణ దినం. మనం రక్షించబడిన దినం ఎంతో మేలుకరమైనది. మన పుట్టినరోజుల కంటే కూడా ఇంకా ఏదైనా వివాహ దినాలు చేస్తారు చాలామంది. సరే, వివాహ దినాలు, జన్మదినాలు, ఇంకా ఉంటాయి తద్దినాలు, దుర్దినాలు, రకరకాలు ఉంటాయిలేండి. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? రక్షణ దినం. ఎంతో మేలు. రక్షణ దినము అనేటువంటిది మన జీవితంలో రావటం అనేది అంత ఈజీ ఏం కాదు. అంత ఈజీయా కాదు కదా. యేసు ప్రభు వారు మన కొరకు కలువరి శిలువలో మరణించినంత గొప్పది రక్షణ దినం. యేసు ప్రభు కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మన పాపాలను కడిగినంత గొప్పది రక్షణ దినం. మన జీవితంలో ఒక నూతనమైన సంతోషం, చెప్పలేనంత సంతోషం కలిగిన ఆ రక్షణ దినం మన జీవితంలో ఎంతో గొప్ప దేవుని కృప, లేకపోతే ఆయన యొక్క మేలు. సరే, అందువలన మనం ఏం చేస్తామంటే, ప్రభువా రక్షణ దినమందు నీవు నన్ను ఆదుకున్నావు, నా జీవితంలో రక్షణ దినము అనుగ్రహించావు అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, యేసు ప్రభు మన రక్షణ దినం కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. మనం రక్షించబడి కొరకు ఆయన ఎంతో క్రయం చెల్లిస్తూ వచ్చాడు. ఎంతో విలువైన క్రయం. ఎలాంటి వెల అంట? తిరిగి మనం రుణం తీర్చలేనంత, ఆయన రుణం తీర్చుకోలేనంత గొప్పదైనటువంటి క్రయము చెల్లించాడు. క్రయం అంటే వెల. ఎంత వెల? మన పాపాలు ఎంత వెల చెల్లిస్తే మన పాపాలు పోతాయి? ఎంత వెల చెల్లిస్తే మన పాపాలు తీసివేయబడడానికి అవకాశం ఉందంటే అసలు ఆ వెల చెల్లించినా లేదు, అలాంటి అవకాశం లేదు. అలాంటి ఆ పరిస్థితిలో యేసు ప్రభు మన కొరకు తన యొక్క సర్వస్వాన్ని కలువరి శిలువలో ధారపోసి మనల్ని విమోచించిన దినమే రక్షణ దినం. మనల్ని పాపం నుండి, శాపం నుంచి విడిపించినదే గొప్ప రక్షణ దినం. అందుకే ఒక మాట అన్నారు భక్తులు, దాని గురించి ఏమన్నారంటే, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ అండి, ఎంతో గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ, ఎంతో క్రయధనం చెల్లించబడినంత. కాబట్టి రక్షణ దినం అనేది మన జీవితంలో గొప్ప మేలు. ప్రభువా, నా జీవితంలో లోకంలో ఉన్నాను, పాపచాపాల్లో జీవించిన నన్ను మీరు రక్షించుకున్నారు, నా జీవితంలో రక్షణ దినం నాకు అనుగ్రహించారు అని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారు ఉన్నాం. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 31వ అధ్యాయం. కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనం. అక్కడ ఒక మాట చూద్దాం. 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. తర్వాత, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రెండవదిగా, భయభక్తులు కలిగిన వారుగా మనకు దేవుడు మేలు చేశాడు. ఆయన యందు భయభక్తులు గల వారిగా మనము చేయబడటం అనేది మన కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు. చూడండి, ఇక్కడ తలంపు ఏంటంటే, రక్షించబడిన తర్వాత రక్షణ దినం తర్వాత మన జీవితంలో భయభక్తులు గలవారుగా చేయబడటం అనేది గొప్ప మేలు. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవారి కొరకు ఏం చేశాడంట? దేవుడు దాచి ఉంచిన మేలును దాచి ఉంచాడంట. అందుకే నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. సరే, దేవుడు రక్షించబడిన తన యొక్క ప్రజలు తన యందు భయభక్తులు గలవారుగా చేయబడిన తర్వాత వారి కొరకు దాచి ఉంచిన మేలు. సరే, ఎంత అంటే రెండవ వరుసలో కూడా మనం చూస్తున్నాం.
నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడంట తన ఎడల భయభక్తులు గల వారి కొరకై సిద్ధపరిచిన మేలు. చూడండి, వాస్తవంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మనకేం అర్థమవుతాయి? ఏం సిద్ధపరిచాడు చెప్పండి. యేసు ప్రభు మనం రక్షించుకున్నాడు, రక్షణ దినం అనుగ్రహించబడింది. తర్వాత మనం తన యందు భయభక్తులు గలవారుగా చేయబడిన అనుభవంలో మన కొరకు సిద్ధపరిచిన మేలు ఏంటా మేలు? అత్యంత ప్రాముఖ్యమైన మేలు ఏంటది? అందుకనే 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 9వ వచనం, 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. ఆ మాటలో అక్కడ కొన్ని సంగతులు రాయబడ్డాయి చూడండి. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, ఏంటంట వినబడే కాదు, కనబడే కాదు, తర్వాత అర్థమయ్యే కాదు. ఏం సిద్ధపరిచాడు? సిద్ధపరిచిన మేలేంటి? తన భయభక్తులు గల వారి కొరకై సిద్ధపరిచిన మేలేంటి? ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం, అవి మన కంటికి కనబడట్లేదు, మన చెవులకు వినబడట్లేదు, మన హృదయానికి గోచరం కావట్లేదు. ఏంటిదంట? ఏం చూడలేకపోతున్నాం మనం ఇప్పుడు? పరలోకం చూడలేకపోతున్నాం, మహిమను చూడలేకపోతున్నాం. కనుక దేవుని యొక్క రాజ్యమును, పరలోక రాజ్యమును మన కొరకు సిద్ధపరిచాడు. మొదటిదిగా మన కొరకు ఆయన సిద్ధపరిచిన రక్షణ దినంలో, మన కలుగు చేసిన రక్షణ దినంలో చూపించిన మేలు ద్వారా మన యొక్క జీవితం పాపచాపాల నుంచి విడిపించబడితే, రెండవదిగా ఆయనేందు భయభక్తులు కలిగి ఉన్న మనకు ఆయనేం సిద్ధపరుస్తున్నాడంట? పరలోక సంబంధమైన వాటిని సిద్ధపరుస్తున్నాడు. పరలోక సంబంధమైన వాటిని అంటే వాటిని సిద్ధపరిచాడు అనేది ఎవరికి అర్థం కాదంటే, ఎవరికి అర్థం కాదు? భక్తిహీనులైన వారికి అర్థం కాదు, కానీ భయభక్తులు గల వారికి అర్థమవుతుంది. భయభక్తులు గల వారికి, దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన వారికి ఆ సంగతులు అర్థమవుతాయి. ఎందుకంటే దేవుని వాక్యంలో అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి. పరలోకము మన కొరకు సిద్ధపరచబడింది అనేది మనకు ఎరుకే. అదే సమయంలో అక్కడ ఏం సిద్ధపరుస్తున్నాడో కూడా బైబిల్లో రాయబడింది. మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు దేవుడు అక్కడ మన కొరకు సిద్ధపరిచేవన్నీ కూడా విలువైనవి సిద్ధపరుస్తున్నాడు. మేలిమి బంగారముతో వేయబడిన రోడ్లు అంట. తర్వాత ఏంటంట వజ్రాలు వైడూర్యాలతో పునాదులు వేసి మనకు ఒక నివాసం కూడా అక్కడ నిర్మాణం చేస్తున్నాడు. ఇక్కడంతా కూడా మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లే. కానీ మనం పరలోకం వెళితే నడిచేది బంగారు వీధుల్లో తిరుగుతామని వ్రాయబడి, బంగారు వీధుల్లో సంచరిస్తాం. తర్వాత మనం నివసించే ఇళ్ళు కూడా మరి విలువైన ఇళ్ళు, వజ్ర వైడూర్యాలతో పునాదులు వేసి వాటికి బంగారంతో నిర్మించబడిన నివాసాల్లో మనము జీవించబోతూ ఉన్నాము అనేది సిద్ధపరిచిన మేలు. కనుక తన ఎడల భయభక్తులు గల వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి చాలా గొప్పవి, ఎంతో గొప్పవి అన్నాడు అక్కడ, ఎంతో గొప్పవి. ఈ లోకంలో మనం ఊహించలేనంత, ఈ లోకంలో మనం అంతగా దేన్ని పోల్చుకోలేనంత గొప్పది పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. పరలోకంలో మన కొరకు సిద్ధపరిచిన ఈ మేలు తన యందు భయభక్తులు గల వారంగా మనం చేయబడిన తర్వాత పరలోక సంబంధమైన వాటిని మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. చూడండి, అందుకనే కనబడేవి అంటే ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఏంటి? 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం. ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా అనిత్యములు. అందుకని 18వ చూడండి, 2 కొరింథీ 4:18. క్షణమాత్రముండు మా సులకని శ్రమ. 17 కూడా చూడండి, 17వ వచనం కూడా చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ గమనించండి 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అదృశ్యమైన వాటిని చూస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనకు ఆయన ముందే బయలుపరిచాడు. పరలోకంలో నివాసాలు, అవి కూడా ఎంతో మేలిమి బంగారంతో వేయబడిన
కట్టబడిన కట్టడాల్లో మనము ఉండబోతున్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు చూసేవన్నీ కూడా ఒకనాడు ఉండవు, ఒకనాడు మనం చూడలేం. కానీ ఇప్పుడు చూడనివి కొన్ని ఉన్నాయి, అవి పరలోక సంబంధమైనవి. రేపు మనం వాటిని చూస్తాం, ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాం. కనుక అది దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఏంటంటే, మనం చూడలేని కొన్ని ఎన్నో గొప్పదైన విషయాలు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. రేపు ఒక రోజున వాటిని మనము చూడబోతున్నాము. ఇప్పుడున్న వాటిని మనము ఇవి అనిత్యములు, ఎప్పుడు ఉండేవి కాదు. ఈ ఆకాశం భూమి ఒక కొన్నాళ్ళకు ఉండదంట, చూద్దామన్నా దొరకదంట, కనబడదంట. ఎందుకు? దేవుడి ఆకాశాన్ని భూమిని కూడా గతింపజేయబోతా ఉన్నాడు. ఈ యొక్క ఆకాశం భూమి తీసివేయబడిన తర్వాత ఇక్కడున్న తన బిడ్డలైన వారిని నివసించడం కోసం ఒక ప్రత్యేకమైన లోకాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది మనం అక్కడ ఉండబోతున్నాం అనే సంగతి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు. కనుక ఎంతో గొప్పదైన పరలోక సంబంధమైన మేలులు మనకు అనుగ్రహించిన దేవుడు. మొదటిదిగా రక్షించుకున్నాడు, రెండవదిగా పరలోక సంబంధమైన మేలులు మనకు అనుగ్రహించడానికి తన యందు భయభక్తులు గలవారిగా మనల్ని చేసిన దేవుడు. ఇది రెండవ సంగతి. మూడవ చూడండి, కీర్తన 65వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 65వ అధ్యాయము 4వ వచనం దయచేసి చూడండి. కీర్తన 65:4. కీర్తన 65:4. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఇక్కడ మనకు గమనించండి, మూడవ సంగతి ఏంటంటే, దేవుని మందిరము ద్వారా మనం మేలు పొందడానికి దేవుడు మనకు దేవుని మందిరం యొక్క అనుభవంలోకి మనలను తీసుకొచ్చాడు. పరలోకంలో మందిరం ఉంటుందా? ఉండదా? పరలోకంలో దేవాలయం, ఏ దేవాలయమును అక్కడ నాకు కనబడలేదు అని అన్నాడు. సరే, అందుకని చూడండి, ప్రకటన 19వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ప్రకటన 21వ అధ్యాయం, ప్రకటన 21వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం, ప్రకటన 21:22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇక్కడ గమనిస్తే పరలోకంలో దేవాలయము లేదు. యేసు ప్రభువు అక్కడ మనకు దేవాలయం. ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆయనే మనకు దేవాలయం. అయితే పరలోకంలో దేవాలయం లేదు, కానీ ప్రభువే దేవాలయం ఉంటున్నాడు. ఇక్కడ భూలోకంలో మనకేమి ఇచ్చాడు? మందిరం ఇచ్చాడు. సరే, నీ మందిరములోని నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలుల చేత మేము తృప్తి పొందుచున్నాము అని వ్రాయబడింది. కనుక ఈ లోకంలో మనకు మందిరం యొక్క అనుభవం ఇచ్చి, ఆ మందిరం ద్వారా మనం మేలు పొంది, ఆ మేలు ద్వారా తృప్తిపరచబడేటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించిన మరి ఒక విషయం. కనుక రక్షించుకున్నాడు. రక్షణ దినం ఉంది మన జీవితంలో. ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా చేయబడ్డాం మన జీవితంలో. మూడవదిగా దేవుని యొక్క మందిరం యొక్క అనుభవంలో మనం ఉంటూ వచ్చాం. ఆయన మేలు చేత మనం తృప్తిపరచబడుతున్న అనుభవంలో మనం తీర్చబడిన దాన్ని బట్టి మనం ప్రభువుని గణపరచవలసిన వారుగా ఉన్నాం. తన ఆలయము ద్వారా మేలు తృప్తిపరుస్తున్న దేవుడు. తన ఆలయంలో మేలు చేత మనం తృప్తిపరుస్తున్న దేవుడు. చూడండి, ఈ లోకంలో దేవుని పిల్లలైన వారికి దేవుడు, దేవుని మందిరం, దేవుని ప్రజలే ప్రాముఖ్యం. లేకపోతే రక్షణ దినం, మన పాప క్షమాపణ అనుభవము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే చాలా గొప్ప అనుభవం. లోకపరమైన వాటితో దేవుని పిల్లలకు సంబంధమే ఉండకూడదు. సరే, లోకపరమైన విషయాలతో అసలు దేవుని పిల్లలు చూడకూడదు. ఈ లోకానికి సంబంధించినంతవరకు మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే మందిరము, తర్వాత దేవుని ప్రజలతో సహవాసము, లేకపోతే మన యొక్క భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితమే ఈ లోకంలో మనకు కావాల్సింది. కనుక మొదట
మనల్ని రక్షించుకున్న తర్వాత దేవుని భయభక్తులు గలవారుగా చేసి తన యొక్క మందిరం ద్వారా మేలు పొంది తృప్తిపరచబడేటువంటి ధన్యత దేవుడు మనకిచ్చినందున అయ్యా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, రక్షణ దినం ఇచ్చావు, తర్వాత భయభక్తులు కలిగి ఉండటం ద్వారా పరలోక సంబంధమైన వాటిలో భాగం ఇచ్చావు. మూడవది, ఈ లోకములో ఉన్న నాకు మందిరం ద్వారా మేలు కలిగించి తృప్తిపరుస్తున్న దేవుడు. దేవుని మందిరం ద్వారా కలిగే తృప్తి మన జీవితంలో మనం పొందుతూ ఉన్నప్పుడు ఆరాధించకుండా ఉండలేం. చూడండి, మందిరము ద్వారా కలిగే ప్రయోజనాలు మనం అనుభవిస్తుంటున్నాం కదా. మందిరం ద్వారా అనేకమైన ప్రయోజనాలు అనుభవిస్తుంటాం. దేవుని మందిరంలో మరి ఏముంటుందంటే 16వ కీర్తనలో చూడండి, దేవుని మందిరంలో ఏముంటుంది, అక్కడ ఒక మాట ఉంది. 16వ కీర్తన, అక్కడ ఒక సంగతి చూద్దాం. 16వ కీర్తన, నీ సన్నిధిని నిత్య సుఖములు కలవు. చూడండి, 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, దేవుని మందిరంలో ఏముంటుందంట, సంతోషం ఉంటుందండి. దేవుని మందిరంలో ఏముంటుందంట, నిత్యము సుఖమే, నిత్య సుఖములు కలవు. నిత్యము మనం ఆయన మందిరం యొక్క అనుభవం ఉండడం ద్వారా నిత్యము మనము సుఖ సంతోషాలతో జీవించే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించిన అనుభవం. కనుక మూడవదిగా, దేవుని మందిరంలోని మేలు చేత తృప్తిపరచబడుతున్న ఆధిక్యతను మనం పొంది ఆయన కృప వలన మనము దేవుని ఏర్పాట్లో కొనసాగుతున్న అనుభవం దేవుడు మనకిచ్చాడు. ఇది మూడవ విషయం. 4వ చూడండి, ఇంకో సంగతి, 4వ సంగతి మనం చూస్తే రోమా 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8వ అధ్యాయం 28వ వచనం దయచేసి చూడండి. రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న 4వ ప్రాముఖ్యమైన సంగతి, దేవుని సంకల్పంలోకి మనం తీసుకురాబడినాం. చూడండి, ఏముంది మనకు, మన ఎడల దేవుని సంకల్పం ఉంది. దేవుని సంకల్పంలో ఉన్నాం. దేవుని సంకల్పంలో ఉండడం ద్వారా కలిగే మేలు ఏంటంటే ఏంటి చెప్పండి, సమస్తమును మనకు మేలుగా మార్చేస్తున్నాడు దేవుడు. అంటే సమస్తమును మనకు మేలుగా సమకూర్చి జరిగిస్తున్నాడు అని ఉంది అక్కడ. కనుక 4వ సంగతిలో దేవుని సంకల్పంలో ఉన్న మనకు కలుగుతున్న మేలు ఏంటంటే, నీ కొరకు ఆయన సమకూర్చి మేలు జరిగిస్తున్నాడు. అంటే నా తలంపు ఏంటంటే, కొన్ని సంగతులు పరిష్కారం కాని సంగతులు ఉంటాయి, పరిష్కారం అవ్వవు. అవి ఎవరు పరిష్కారం చేయలేరు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో వాడు చేతులు ఎత్తేస్తారు అవతల వాళ్ళు, అయ్యా మా వల్ల కాదు. కొంత అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాడు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు కూడా పరీక్ష చేసి కొన్ని రోగాలకు ఇది మన వల్ల కాదు, మనం చేయలేము, ఇక దేవుడి మీద భారం వేయటమే అంటారు కదా. దేవుడి మీద భారం వేయటమే నిజమే, వాళ్ళు కూడా ఏం చేయలేరు. అంతేకాదు కొన్ని సమస్యలు ఉంటాయి, ఎంత పెద్దోళ్ళు తిరిగిపోండి, పరిష్కారం కావు, వాళ్ళు కూడా ఏం చేయలేరు, దాన్ని అట్లా వదిలిపెట్టేస్తారు. అంటే ఇక ఏం జరిగితే అది జరుగుద్ది అన్నట్లు. కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేవుని సంకల్పంలో ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా సమకూరుస్తాడు. ఏమి కావాలో అవన్నీ కూడా సమకూరుస్తాడు. అవసరమైతే ఏ వ్యక్తినైనా కదిలిస్తాడు, అవసరమైతే అధికారులనైనా కదిలిస్తాడు, అవసరమైతే ప్రభుత్వాలనైనా కూలదోస్తాడు. మామూలు వ్యక్తి కాదు దేవుడు. తన ప్రజలకు మేలు కలగడం కోసం ఏమైనా చేస్తాడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో వాడు ఏం చేసినాడు, ఫరో బంధించాడు, బానిసలుగా చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, సర్వనాశనం చేసి ప్రజలను బయట తీసుకొచ్చాడు. ఫరో అనేటువంటి వాడిని సర్వనాశనం చేసి బయట తీసుకొచ్చాడు. మనం చూస్తాం దానియేలు కాలంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు కాలంలో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు వీళ్లకు చాలా రూల్స్ పెట్టాడు, దానియేలు మిత్రులకు. అప్పుడు ఏం చేశాడు దేవుడు, నెబుకద్నెజర్ ప్రభుత్వాన్ని అతని చేతిలో నుంచి తొలగించాడు. ఆయన అన్నాడు, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరిని ఉంచుతానో వారిని ఉంచుతాను, ఎవరు నాకు ఉండకూడదంటే వారిని తొలగిస్తానని కూడా చెప్పాడు.
కాలములను సమయములను తన స్వాధీనంలో ఉంచుకొని ఏ కాలంలో ఎవరు ఉండాలో వాళ్ళని ఉంచి మిగిలిన వాళ్ళని తోసివేసే దేవుడు. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, మన నిమిత్తమై రాజులను గద్దిస్తాడు, అధికారులను గద్దిస్తాడు, లేకపోతే మనకు పరిష్కారం చేసుకోలేని సమస్యలు ఉంటే ఆయన స్వయంగా రంగంలో దిగి ఆ సమస్యను పరిష్కారం చేస్తాడు. ప్రత్యక్షంగా ఆయన కలుగు చేసుకుంటాడు. చూడండి, తన సంకల్పంలో ఉన్న వారికి కలిగే మేలు ఏంటంటే దేవుడు దేన్నైనా చేస్తాడు అంతే, ఇది జరగదంటానికి లేదు. సరే, ఒక ఊరిలో కడప అనే ఊరిలో అక్కడ ఒక పాప 10th క్లాస్ ఆ రోజుల్లో, ఎప్పుడు 1983-84 కాలంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. ఆ పాప అనుకున్నదంట, నేను స్టేట్ ఫస్ట్ రావాలి అనుకుందంట, ప్రార్థన చేసుకుందంట. నిజమే, అట్లానే మంచి పరీక్షలు రాసింది. 1 మార్కులో స్టేట్ ఫస్ట్ పోయి 2nd వచ్చింది. పాస్ అయింది, స్టేట్ ఫస్ట్ రావాల్సింది 2nd వచ్చింది. ఆమె అనుకుందంట, అయ్యా ప్రభువా, నేను స్టేట్ ఫస్ట్ రావాలని ప్రార్థన చేసినాను, మరి 2nd వచ్చినాను, ఇది నాకు నచ్చలేదు, ఎట్లయినా నేను అన్నీ కరెక్ట్గా రాశాను, నేను ఫస్ట్ రావాల్సిందే, ఎందుకు నాకు ఫస్ట్ రాకుండా పోయింది, నువ్వు ఎట్లయినా నాకు సాయం చేయాలని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేస్తూ ఉందంట. అక్కడ ఉన్న పెద్దలు సేవకులు అన్నారంట, అమ్మ పాస్ అయ్యావు కదా, మంచి మార్కులు వచ్చినాయి కదా, వదిలేసేయి అని అన్నారంట. లేదు లేదు లేదు, దేవుడితో నేను ఒప్పందం చేసుకున్నాను, ఆయన నాతో వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేర్చాల్సిందని పట్టుకొని నెలలాళ్ళు ప్రార్థన చేస్తూ ఉందంట, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని, స్టేట్ ఫస్ట్ రావాలని. తీరా ఏమైందంటే వచ్చేసింది. ఎట్లా వచ్చింది? 1 మార్కు కలిపేశారు. ఎట్లా కలిపారంటే, ఆ రోజుల్లో రామారావు, ఎన్టీ రామారావు గారు ఒక 4 రోజుల పాటు ముఖ్యమంత్రిగా తప్పుకొని నాదేండ్ల భాస్కర్రావు గారిని పెట్టారు. నాదేండ్ల భాస్కర్రావు గారు ఎక్కడంతోనే 1 మార్కు తగ్గిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కలపండి అనౌన్స్ చేయడం, ఆ 1 మార్కు ఆ అమ్మాయికి కలపడం, ఫస్ట్ వచ్చినట్టుగా అనౌన్స్ చేయడం జరిగిపోయింది. చూడండి, దేవుడు తన దాసురాలి యొక్క కోరిక తీర్చడం కోసం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని మార్చాడు. అది గొప్ప సంగతి. మామూలు వ్యక్తి కాదు ఆయన, ఎన్టీ రామారావు అంటే. ఆయన మార్చేశాడు. ఆయన మార్చేసి ఒక మంచి దృక్పథం కలిగిన వ్యక్తిని నాదేండ్ల భాస్కర్ గారిని దిక్కొచ్చి పెట్టి, ఎవరైనా 1 మార్కు తగిన వాళ్ళని కలపండి కలిపితే జరగదనుకున్నది. ఇంకా వాళ్ళందరూ చెప్పారంట, సేవకులు కూడా, జరగదమ్మా, వదిలేసేయి, దేవుడు ఇంకోలా సాయం చేస్తాడు అన్న కూడా పట్టుబట్టి, నేను ప్రార్థన చేసిన, నాకు వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు అని గట్టిగా పట్టుకుంటే అదే జరిగింది. దేవుడు తన పిల్లల కోసం సమస్తమును మేలుగా మారుస్తాడు. ఎవరినైనా తప్పిస్తాడు ఆయన. 1 నెల ఎన్టీ రామారావుని తప్పించాడు సరే. కాబట్టి దేవుడు చేయగలడు. కాబట్టి దేవుడు తన సంకల్పంలో ఉన్న తన పిల్లల కోసం ఏమైనా చేయగలడు, ఏమైనా మార్చగలడు. అధికారిని మార్చగలడు, ప్రభుత్వాలను మార్చగలడు, రూల్స్ మార్చగలడు, చట్టాలను మార్చగలడు. ఆ సామర్థ్యం ఆయనకుంది. అందుకే ఆయన తన సంకల్పంలో ఉన్న వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించువాడని ఎరుగు మనం ఆరాధన చేయాలి. ప్రభువా, నా నిమిత్తం ఇది అవదనుకున్నానయ్యా, కొన్ని సమస్యలు పరిష్కారం కావనుకున్నాను, అవి కూడా నువ్వు పరిష్కారం చేసావు నాయన, ఎంత గొప్ప దేవుడవు. అలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి నీ సంకల్పంలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చావని మనం ఆరాధన చేయాలి. చూడండి, మొదటిది ఏంటంటే రక్షణ దినము అనేది గొప్ప మేలు. రెండవది, తన యందు భయభక్తులు గల వారి కొరకై సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మూడవది, ఆయన యొక్క మందిరం ద్వారా మేలు పొందేటువంటి అనుభవం మనకు ఇవ్వబడటం చాలా గొప్ప సంగతి. నాలుగవది, తనను ప్రేమిస్తున్న మనకు తన సంకల్పంలోకి తీసుకొచ్చి తన సంకల్పంలో మనకు మేలు కలుగుట కొరకై సమస్తమును సమకూర్చే దేవుడు. నెబుకద్నెజరు రాజు అనేటువంటి వాడు తన దాసులైన వారిని ఇబ్బంది పెట్టాడు, తన మాట వింటలేదని ఆ రాజు భూప్రపంచం మీద ఎన్నో దేశాలను పరిపాలించే రాజు. అతను గడ్డి మేసేవాడుగా అయిపోయినాడు. సరే, గడ్డి మేసేటువంటి పశువుగా మార్చేశాడు దేవుడు అతన్ని. కొన్నాళ్ళ పాటు అతను గడ్డి మేసాడు, పొలాల్లో పోయి అడవిలో గడ్డి మేసేవాడుగా మారి తర్వాత తెలుసుకొని, అయ్యా దేవుడా నువ్వు ఎంత గొప్ప దేవుడు అన్న తర్వాత ఆయన మళ్ళీ మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చాడు. అంటే కొన్నాళ్ళ పాటు అతను అక్కడి నుంచి తప్పించేశాడు. అట్లాంటి చేయగల దేవుడు మన దేవుడు. మన మేలు కొరకై, తన సంకల్పంలో ఉన్న మనకు మేలు కలుగుడు కొరకై సమస్తమును మార్చేస్తాడంతే. అలాంటి దేవుడు చేసిన మేలు. కాబట్టి ఇది 4వది. 5వ చూడండి, 103వ కీర్తన 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనం. కీర్తన 103:5 ఏముంది?
పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఇదేం జ్ఞాపకం చేస్తూ ఉందంటే నూతనమైన జీవము, లేకపోతే నూతనమైన జీవితం. దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి మరి ఒక ప్రాముఖ్యమైన మీరేంటంటే నూతనమైన జీవం, లేకపోతే నూతనమైన జీవితం. అంతకుముందు ఎన్నో లోపాలు, సంకటాలు చూడండి. అందుకే అక్కడ ఉంది, ఆ వచనాలు ఉన్నాయి. ఏముంది? 2వ వచనం లేదా 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు ఆయన మేలుతో నిన్ను తృప్తిపరచదు. కనుక నూతనమైన జీవనం లేదా నూతనమైన జీవం మనకు అనుకోండి. ఈ నూతనమైన జీవంలో మనకు నూతన బలం ఇస్తున్నాడు, నూతన ఆరోగ్యం ఇస్తున్నాడు, నూతన హృదయం ఇస్తున్నాడు. చాలా సంగతులు ఉంటాయి. నూతన జీవితం ఇస్తున్నాడు, నూతనమైన బలము, నూతన ఆరోగ్యము, నూతనమైన హృదయము, నూతనమైన ఆ యొక్క దేవుని ఏర్పాట్లు మనం తీసుకురాబడిన అనుభవాలు, అనేకమైన నూతనమైన వాటితో దేవుడు మనలను తృప్తిపరిచే దేవుడు. అంటే మన జీవితంలో అంతకుముందు ఎన్నో రకాల సంకటాలు ఉండేవి కదా, ఇబ్బందులు ఉండేవి. సంకటాలు కుదిర్చే దేవుడు. సంకటాలంటే మనం బ్రతకలేక, సావలేక అంటారు, కక్కలేక, మింగలేక అంటారు చూసారా, అట్లా ఉండేది ఒకప్పుడు మన జీవితం. ఇప్పుడు నూతనమైన జీవన విధానం ఇచ్చాడు, సంతోషకరమైన జీవన విధానం ఇచ్చాడు. ఏంటంట? ఆయన ఉపకారం. అందుకే అంటున్నాడు దావీదు, నా ప్రాణమా ఆయన చేసిన, యెహోవా నీకు చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన ఉపకారం చేసి నీకు నూతనమైన జీవన విధానాన్ని ఇచ్చాడు, నూతనమైన జీవితాన్ని ఇచ్చాడు, నూతన ఆరోగ్యం ఇచ్చాడు. అందువలన నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నానని పౌలు గారు యొక్క అనుభవంలో మనం కూడా అలాంటి అనుభవం కలిగిన వారు ఉండాలంటే ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మొదటిది రక్షణ దినము అనే గొప్ప మేలు. రెండవది ఆయన భయభక్తులు గలవారుగా చేయబడిన అనుభవంలో మన కొరకు సిద్ధపరిచిన పరలోక సంబంధమైన మేలు. మూడవది ఆయన మందిరం ద్వారా మనం తృప్తిపరచబడే మేలు. నాలుగవది ఆయన ఏర్పాట్లో లేదా ఆయన సంకల్పంలో ఉన్న మన కొరకై ఆయన జరిగిస్తున్న మేలులు. ఐదవది నూతన జీవం లేదా నూతన జీవిత విధానం అనుగ్రహించి మనను తృప్తిపరిచిన దేవుడు. అందుకే ప్రభువా నేను ఏమైనాను అది నీ కృపే అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాంటి అనుభవం మనం తీసుకురాబడటం అంటే అంత సామాన్యమేం కాదు. దేవుడు పెద్ద ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ అమలు జరగడం కోసం ఎంతో కాలం వేచి చూశాడు. చూడండి, మన దినంలో, మన జీవితంలో ఒకవేళ మనం ఎప్పుడు రక్షించబడ్డాం? కొంతమంది 15 ఏళ్లకు, కొంతమంది 20 ఏళ్లకు, కొంతమంది 25 ఏళ్లకు, కొంతమంది 50 ఏళ్లకు, సరే, కొంతమంది 100 ఏళ్ళు వచ్చినా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఇంకా రక్షించబడిన వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే సంగతి. కానీ సరే, యావరేజ్న ఒక 30 వేసుకోండి, 30 ఏళ్ళకు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అంతకుముందు సంవత్సరాలు ఏంటి? ఆ జీవన విధానం అంతా వేరుగుంది. పాత విధానాలు వేరుగుంటాయి. కొత్తగా జీవన విధానం వచ్చిన తర్వాత, కొత్తదైన దేవుని ఏర్పాటులోకి వచ్చిన తర్వాత కొత్త జీవిత విధానం వచ్చేసింది. అందువల్ల మనం ఆ మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరిచిన దేవుడుకున్నాడు. అందువల్ల మనం ఏం చేస్తామంటే, ప్రభువా నేనేమైనాను అది నీ కృప, ఇన్ని మేళ్లతో నన్ను నింపావు, నడిపిస్తున్నావు, స్తోత్రములని ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి మోకరించండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం.